రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇప్పటికే పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక జిల్లాలో దంచుకొడుతున్న వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రాంతం, రుతుపవన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరో 17 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. కరీంనగర్ జిల్లాలో పలు మండలాల్లో వర్షం దంచికొట్టింది. చిగురుమామిడి మండలంలో కురిసిన భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇందుర్తి నుంచి కోయిడకు వెళ్లే రేణుక ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ముదిమాణిక్యం దగ్గర తుమ్మెదవాగు ఉప్పొంగుతోంది. లోయర్ మానేర్ డ్యాంకు భారీగా వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. హుజూరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మామిళ్లవాడ, గాంధీనగర్, గ్యాస్ గోడౌన్ కాలనీ, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. షాపులు, ఇండ్లలోకి వరద నీరు చేరడంతో వస్తువులు తడిచిపోయాయి. రంగనాయకుల గుట్ట దగ్గర చిలుకవాగు ప్రవహిస్తుండటంతో హుజూరాబాద్, కనుకులగిద్ద గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. మామిళ్లవాడలో ప్రభుత్వ ఉర్దూ పాఠశాల పూర్తిగా నీట మునిగింది. సోమారం మోడల్ స్కూల్ జలమయమైంది. ప్రవాహ ఉధృతికి నిన్న రాత్రి స్కూల్లోనే విద్యార్థులు చిక్కుకోగా ఇవాళ వారిని బయటకు తీసుకొచ్చారు స్థానికులు. మొత్తం ఖరాబ్ అయిపోయింది, షీట్ లాగా అయిపోయిందండి. ఒక్క 2-3 గంటల వర్షానికి కానీ మస్తు అంటే మస్తు బురద లోపలికి వచ్చింది. సంచి ముడదామంటే కూడా ముట్టడానికి వస్తలేదండి. మాకు మీరు ఎలాంటి సాయం చేస్తారో కొంచెం సాయం చేయండి. చాలా వీధులు, గాంధీనగర్, మామిళ్లవాడ, బొడిగ జంగాల కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఇళ్లలోకి నీరు వెళ్ళి వాళ్ళు నిర్వాహ స్థితిలో అవ్వడం జరిగింది. చాలా భారీ నష్టం హుజూరాబాద్ పట్టణానికి జరగడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా మేలుకొని పునరావాస కేంద్రాన్ని సాయి రూప ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నము, భోజనాలు, వాళ్ళకి కావాల్సినటువంటి చిన్న చిన్న వస్తువులను అందించడం జరిగింది. మళ్ళీ మార్నింగ్ వర్షం వెలవగానే వాళ్ళ ఇళ్లలోకి పంపించినాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వరదలు జిల్లా వాసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఇండ్లలోకి నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లు, షాపుల్లోకి చేరిన వరద నీటిని బయటికి తోడారు ఫైర్ సిబ్బంది. గతంలో ఎన్నడూ లేనంతగా వర్షం పడిందని స్థానికులు చెబుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు గ్రామాలు, రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్ష సూచన ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. లెంకలగడ్డ గోదావరి నది సమీపంలో నిన్న రాత్రి పిడుగుపడి 100 గొర్రెలు చనిపోయాయి. గర్మిలపల్లి, ఓడెడ్ గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగులో 8 ట్రాక్టర్లు వరదలో చిక్కుకుపోయాయి. ఇసుక కోసం 8 ట్రాక్టర్లు వెళ్లగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో వరదలో చిక్కుకున్నాయి. దీంతో స్పాట్కు చేరుకున్న పోలీసులు వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఆలేరు మున్సిపాలిటీలో కుండపోత వాన పడింది. జైరాంకుంట తెగిపోవడంతో ఇండ్లలోకి వరద చేరింది. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి 30 ఇండ్లు మునిగిపోయాయి. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముంపు ప్రాంతాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పాలమూరు జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. జులై మాసంలో లోటు వర్షపాతం నమోదైనప్పటికీ ఆ తర్వాత రికార్డు స్థాయిలో వానలు కురుస్తున్నాయి. పాలమూరులో 64%, నాగర్ కర్నూల్లో 69%, వనపర్తిలో 56%, జోగులాంబ గద్వాలలో 30%, నారాయణపేటలో 13% అత్యధిక వర్షపాతం రికార్డైంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టుకు నెల రోజులుగా వరద తాకిడి కంటిన్యూ అవుతోంది. వరద అంతకంతకు పెరుగుతుండటంతో 11 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు.
సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ సెగ్మెంట్లో చాలా ప్రాంతాల్లో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మన్సూరాబాద్ డివిజన్లోని లోతట్టు ప్రాంతాల్లో వరద నీటితో పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. ఆగమయ్య నగర్ కాలనీలో వరదతో భారీగా మట్టి, ఇసుక కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు మరోసారి నిండాయి. దీంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. జంట జలాశయాల గేట్లెత్తడంతో మూసీలో వరద పెరిగింది.